ఐపీఎల్ లీగ్ దశలో 63 మ్యాచ్లు ముగిశాయి. 4 జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులను కన్ఫర్మ్ చేసుకున్నాయి. లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ ను కూడా కలుపుకుంటే సీజన్లో ఇంకా 11 మ్యాచ్లు అలరించబోతున్నాయి. ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తొలి 2 స్థానాల్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే ఉన్నారు. సీజన్లో ఇప్పటి వరకు 600కు పైగా పరుగులు చేసింది సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మాత్రమే. సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 617 పరుగులు సాధించాడు. శుభ్మన్ గిల్ 12 మ్యాచ్ల్లో 601 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై దంచేసిన సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో 3వ స్థానానికి దూసుకొచ్చాడు. సీజన్లో స్కై నిలకడగా రాణిస్తున్నాడు. 13 మ్యాచ్ల్లో 583 పరుగులు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో 4వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఉన్నాడు. జైస్వాల్ 14 మ్యాచ్ల్లో 559 పరుగులు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టాప్ 5 లో కంటిన్యూ అవుతున్నాడు. విరాట్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 505 పరుగులు సాధించాడు. సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ 6వ స్థానంలో నిలిచాడు. రాహుల్ ఇప్పటివరకు సాధించిన పరుగులు 500. సీజన్లో డీసీ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ బట్లర్ 500 పరుగుల క్లబ్లో చేరాడు. సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో సరిగ్గా 500 పరుగులు సాధించాడు. 12 మ్యాచ్ల్లో 458 పరుగులు చేసిన ప్రభుసిమ్రన్ సింగ్ 8వ స్థానంలో సెటిల్ అయ్యాడు. ఎల్ఎస్జీ ఆటగాడు నికోలస్ పూరన్ 12 మ్యాచ్ల్లో 455 పరుగులు, మిచెల్ మార్ష్ 11 మ్యాచ్ల్లో 443 పరుగులు సాధించారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 మ్యాచ్ల్లో 435 పరుగులు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో ప్రస్తుతం శ్రేయస్ 11వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత సీజన్లో పర్పుల్ క్యాప్ రేస్ ఉత్కంఠగానే సాగుతోంది. ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 3వ స్థానానికి దూసుకొచ్చాడు. డీసీతో మ్యాచ్ తర్వాత బౌల్ట్ ఖాతాలో 19 వికెట్లు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ టాప్ లో ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 12 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీశాడు. సిఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ కూడా 13 మ్యాచ్ల్లో 21 వికెట్లే సాధించాడు. 10 మ్యాచ్లే ఆడిన ఆర్సీబీ బౌలర్ హేజిల్వుడ్ 18 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 12 మ్యాచ్ల్లో కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి సాధించిన వికెట్లు 17. ఇప్పటివరకు 9 మ్యాచ్లే ఆడిన జస్ప్రీత్ బుమ్రా 16 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్, కేకేఆర్ బౌలర్ వైభవ్ అరోరా కూడా 16 వికెట్ల చొప్పున సాధించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సాయి కిషోర్, సిరాజ్ 15 వికెట్ల చొప్పున తీశారు. హర్షల్ పటేల్, హర్షిత్ రాణా సైతం 15 వికెట్ల చొప్పున సాధించారు.